16 ఏళ్ల పసిమి వయసులో విచ్చుకున్న మొగలి పువ్వు రేకుల అంగాంగ సౌందర్యంతో సహజరూప లావణ్యంతో మునికన్యల ఆభరణరహిత నాగకన్యల నాగాంబిక రుద్రరూపంలో నిలబడింది. ఆమె చేతిలో మొగలి పువ్వులను ఖండించే చురికుంది. ఎత్తిన చేతిలో మెరుస్తోన్న చురిక రుద్రనాగు చాచిన నాలుకలా ఉంది. జగన్మాత చేతిలో శూలంలా ఉంది. అయితే నాగాంబికలో చలనం లేదు. బొమ్మల పాపాత్ములను శిక్షించే భంగిమలో సాక్షాత్కరిస్తోంది. స్వామి ఆ వెనక జనం ముందుకు నాగాంబిక దిశగా అడుగు వేయబోయి మంత్రించినట్టు ఆగిపోయారు. నాగాంబిక పాదాల ముందు ఓ యువకుడు గిలగిలా కొట్టుకుంటూ పొర్లాడుతున్నాడు. గింగిరాలు తిరిగిపోతున్నాడు. అతనిలో గొరక ప్రారంభమైంది. ఆ ధ్వని చెవుల్లో గింగురుమంటోంది. గుండెలు గుబిళ్ళుమంటున్నాయి. నాగాంబిక ఆ యువకుణ్ణి నిలువున హత్య చేసిందా? ఆమెను గురించి తెలిసిన వారెవరూ నమ్మలేని విషయం అది. గుడిలో రుద్రనాగు ఎంత భీకరమో, గుడి వెనక కుటీరంలో నాగాంబిక అంతకంత శాంత స్వరూపం. అది జగమెరిగిన సత్యం. అలాంటి నాగాంబిక అందున రుద్రనాగకు సంచలనాత్మక రీతిలో సంవత్సరానికో పర్యాయం జరిగే ఉత్సవం రోజున ఆ రుద్రనాగు సన్నిధిలో ఆ రుద్రనాగే తన పెన్నిదిగా భావించే సుకుమారమైన శాంత స్వభావిని నాగాంబిక ఒక మనిషిని హత్య చేస్తుందా? కాలి కింద చీమ పడితే కలతపడే కరుణమూర్తి, జీవకోటిని కాపాడమని రుద్రనాగును అనుక్షణం ప్రార్థించే భక్తురాలు, భౌతిక చింతన లేక ప్రాపంచిక సుఖాలకు తావివ్వక సర్వము త్యజించి సకలము రుద్రనాగుకు అంకితం చేసిన నాగాంబిక హంతకురాలా? ఏంటి వింత? ఎందుకీ విడ్డూరం? నాగుల కోనలో నేత్రపర్వంగా రుద్రనాగుకు జరిగే తిరునాళ్ళ రోజున ఇంతటి దారుణమా? నాగలకోన ప్రజలు తెలియక చేసిన అపచార ఫలమా? ఏ పాపాత్ములో తెలిసి చేసిన ఘాతుక ప్రభావమా ఇది? ఇక రుద్రనాగు విజృంభణ తప్పదా? గ్రామం నామరహితంగా నాశనమవడం తథ్యమా? భౌతికంగా రుద్రనాగు దర్శన భాగ్యం కూడా మృగ్యమా? స్వామి నిలువున కంపించిపోసాగాడు. అతని వెనక ప్రజలు నిశ్చేష్టులై నిలబడిపోయారు. కళ్ళెదుట కనిపించే ఆ దృశ్యాన్ని ఒక పీడకలగా భావించలేక అంతరాంతరాల్లో అటుడికిపోతున్నారు. స్వామి తడబడే అడుగులతో నాగాంబికను సమీపించాడు. నెమ్మదిగా గ్రామ పెద్దలు 5-6 ఆ వెనగ్గా వచ్చి నిలబడ్డారు. అయినా నాగాంబికలో కదలిక లేదు. శిలా విగ్రహంలా ఉండిపోయింది. నాగాంబిక, అమ్మా నాగాంబిక! స్వామి స్వరం కంపించింది. కలలోంచి ఇలలోకి చేరినట్టుగా నాగాంబిక కలవరపడింది. కళ్ళింత చేసుకుని స్వామిని, ఆ వెనక గ్రామ జనాభాని చూస్తుండిపోయింది. నిన్నేనమ్మా, ఏంటి అపచారం? అందులోనూ ఇవాళ ఈ పర్వదినాన ఏంటిదంతా? అనునయంగా సాత్వికంగా అడిగాడు స్వామి. నాగాంబిక చూపు మరల్చి నేల మీద గిలగిల్లాడుతున్న యువకుని చూసి విఫలయింది. ఆ యువకుడు విలవిల్లాడ్డం మాని వెల్లకిల్లా తిరిగిపోయాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు నామమాత్రంగా కదులుతున్నాయి. నేను కాదు, నేనే పాపం ఎరుగను. నాగాంబిక చురికను దూరానికి విసిరేసి 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని వలవలా ఏడవసాగింది. స్వామి ఆమె పక్కకొచ్చాడు. పల్లె ప్రజలు అవ్వాక్కుగా ఉండిపోయారు. మరి జరిగిందేంటో చెప్పమ్మా, స్వామి అనునయంగా అడిగాడు. నేను చంపలేదు, ఎవరో చంపారు, నాకేమీ తెలీదు. నలువైపులకు దృష్టి సారిస్తూ ప్రకంపితురాలయ్యింది నాగాంబిక. మరి నీ చేతిలో ఆ చాకు, నీ కాళ్ళ ముందర ఈ మనిషి, ఇదెలా సంభవమైంది? అంతా ఆ రుద్రనాగుకే తెలియాలి. నేనతన్ని భయపెట్టాను, చాకు చూపి బెదిరించాను అంతే. అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత ఇతను ఒక్క పెట్టున అరిచి నేలకూలి కేకలు పెట్టాడు. ఇలా నేలను తన్నుతూ గిజగిజలాడిపోయాడు. అసలు జరిగిందేంటో మొదట్నుంచి చెప్పు. ఈ యువకుడెవరు? ఇక్కడికి ఎందుకొచ్చాడు? అతనికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? చెప్తాను. చెబితేనే గాని నాకు తృప్తి లేదు. జరిగింది తెలుసుకుని నాకు తెలియకుండా జరిగింది మీరైనా ఊహించి చెప్పండి. నన్ను రుద్రనాగు సేవలో తరించనివ్వండి అంది నాగాంబిక. ఓ ప్రౌఢ ఒక గ్లాసుతో నీరందించింది. నాగాంబిక గ్లాసులోంచి నీరు ఓ చేతిలో కొంపుకొని నుదుటిపై జల్లుకుంది. విశాల నేత్రాలను మరింత వెడల్పు చేసి పమిట కొంగుతో ముఖాన్ని అద్దుకుంది. 2 గుటకలు మింగి రెండో చేతితో తృప్తిగా గొంతును గుండెను నిమురుకుని మధ్య వయస్కురాలికి గ్లాసును అందించింది. ఇప్పుడు చెప్పమ్మా, అపచారం జరిగితే ఉపశమనం చేయించాలి. కాలాతీతం కాకమునుపే యథావిధిగా రుద్రనాగ ఉత్సవాన్ని ఘనంగా జరిపించాలి స్వామన్నాడు. నాగాంబిక స్థిమితపడి చెప్పసాగింది. ఈ యువకుడెవరో నాకు తెలీదు. 2 రోజుల క్రితం ఇక్కడకు మొదటిసారిగా వచ్చాడు.
గుడి వివరాలు, రుద్రనాగు మహత్యాలు అడిగాడు. అతన్నొక భక్తుడిగా తలచి అన్ని వివరాలు చెప్పాను. అతను నవ్వాడు. అపచారం అన్నాను. మీ కర్మ అన్నాడు. దేవుళ్ళకి మానవ దేశంలో స్థానం కొరవడుతున్నప్పుడు పాములకు పురుగులకు పూజలా, పాలు గుడ్లు పలహారాలా అంటూ ఎద్దేవా చేశాడు. అయినా అతన్ని ఒప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశాను. కానీ అతను ఒప్పుకోలేదు. నన్ను ఒప్పించేలా ప్రవర్తించాడు. ఆ రోజుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్నొచ్చాడు. మందిరాన్ని శుభ్రపరచడంలో, ఉత్సవానికి సర్వం సిద్ధం చేయడంలో నేను మునిగిపోయాను. అతన్ని గమనించినట్లు ఉండిపోయాను. కానీ అతను ఊరుకోలేదు. మళ్ళీ కొంటె ప్రశ్నలు, కోణంగి జవాబులతో నన్ను వేధించుకుని తిన్నాడు. మరి ఊరి పెద్దలకు ఎందుకు కబురు చేయలేదు? స్వామి అడగకుండా ఉండలేకపోయాడు. అనవసరంగా వారిని ఎందుకు శ్రమ పెట్టాలి? ఎక్కడ మహత్తుంటుందో అక్కడ విపత్తు ఉంటుంది. ఎక్కడ మంచి పెరుగుతుందో తుంచడానికి చెడు ఎదురొస్తుంది. ఆస్తికుడుంటేనే నాస్తికుడు. నాస్తికత్వం లేకపోతే ఆస్తికత్వానికి విలువెక్కడిది? అతని పాపాన అతను పోతాడు. మనమెందుకు నెపమెన్నాలి? నాగాంబిక, నువ్వితని ఆగడం గురించి మాకు తెలియజేసుంటే ఈ ఘోరం దారుణం జరిగుండేవి కాదుగా. స్వామి మధ్యలో కలగజేసుకుని అన్నాడు. అవును, అది నిజమే. ఆమె ఆలోచనలో పడింది. అది నీ స్వభావం కాదు. తర్వాత మన గ్రామ దైవాన్ని దూషించాక నా గురించి బోగట్టలోకి దిగాడు. నేను ఏ ప్రశ్నకు బదులివ్వలేదు. అది అలుసుగా తీసుకున్నాడు. సూటిపోటి మాటలతో నా మనసును తూట్లు పొడిచాడు. అయినా నేను కిమ్మనలేదు. రేపొస్తాను. ఏ రుద్రనాగొస్తుందో చూస్తాను. నీ అందాన్ని ఆవురావురుమంటూ తింటానంటూ వెళ్ళిపోయాడు. నేను అతనుట్టి పిచ్చివాడు అనుకున్నాను. అన్నట్టుగానే ఇవాళొచ్చాడన్నమాట. రావడమే కాదు, వచ్చి రావడంతోనే నా దారి కడ్డొచ్చాడు. తాగున్నట్టున్నాడు. తెల్లవార్లు అదే పని పెట్టుకున్నాడు. గర్భగుడిలోనే నా మీద దాడి చేశాడు. నేను రుద్రనాగును గట్టిగా కావలించుకున్నాను. విడదీసి పడదొయ్యాలని చూశాడు. మనసులో రుద్రనాగుతో మొరపెట్టుకున్నాను. నా కారణాన ఆలయంలో జరిగే అపచారాన్ని అరికట్టమన్నాను, మన్నించమన్నాను. మన దేవుడు విన్నాడో లేదో కాని ఈ మూర్ఖుడు మాత్రం మరింత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఈ పాపం ఆలయంలో జరగకూడదనుకుంటూ బయటికి పరిగెత్తాను. ఈ దుర్మార్గుడు వెంబడించాడు. ఎదురుదాడి చేస్తేనే ప్రమాదాన్నించి తప్పించుకునే దారి దొరుకుతుందనుకుని చురికను తీశాను. చీలికలు చేస్తానన్నాను. చెయ్యెత్తి జుళిపించాను. అయినా అతను ఆగలేదు. నా మీద కొరకబోయి ఒక్క పెట్టున అరిచాడు. మరుక్షణం కొప్పుకూలిపోయాడు. నాగాంబిక ముఖంలో ప్రశాంతత నెలకొనసాగింది. స్వామి, నొరగలు! అతను నొరగలు కక్కుంటున్నాడు. ఓ గ్రామ పెద్ద అరిచాడు. అందరి కళ్ళు అచేతనావస్థలోకి జారిపోతున్న యువకుడి మీదకు మళ్ళాయి. అమ్మా, ఇప్పుడు అర్థమైందమ్మా. ఈ దుర్మార్గుడికి చావు ఎలా ముడిందో ఇప్పుడు పూర్తిగా అర్థమైందమ్మా అన్నాడు స్వామి. అంతవరకు ఆయన ముఖంలో తారట్లాడిన నీలి నీడలు చీలి చెదిరిపోయాయి. రుద్రనాగే నిన్ను కాపాడాడమ్మా అన్నాడు ఆనందోత్సాహం పొంగి పొరలుతుండగా. నాగాంబిక ముఖంలో కోటి కాంతులు వెల్లివిరిశాయి. ఆమె మనసులో రుద్రనాగు మెదిలాడు. రుద్రనాగు, రుద్రనాగు. ఆమె మనోఫలకంపై చిత్రాలు ఇబ్బడి ముబ్బడిగా మారిపోతున్నాయి. రవికాంత్ గత స్మృతుల మడతల విప్పసాగాడు. సుమాతో పరిచయమైన తొలినాళ్లలో ఆ రోజు పార్కులో ఇద్దరూ తమదైన ప్రత్యేక లోకంలో విహరించసాగారు. ప్రేమ వాళ్ళిద్దరిలో స్వైర విహారం చేస్తోంది. రవి, నిజం చెప్పనా? అసలు నీలో ఉన్న ఏ సుగుణం నన్ను ఆకర్షించిందో చెప్పనా? నువ్వు చెప్పుకో చూద్దాం అంది సుమన గోముగా అతని ఛాతి మీద మునివేళ్లతో నింపాదిగా రాస్తూ. ఏదో సుగుణం ఉంది. అది నిన్ను ఆకర్షించింది. ప్రేమించావు. ఆ విషయం వదిలే. ఎప్పటికీ నాలో ఏ గుణం అంటే నీకిష్టం లేదో అది చెప్పు. ఎందుకైనా మంచిది అన్నాడు ఒడిలో పడుకుని 2 చేతులు ఆమె మెడ చుట్టూ సుతారంగా బిగిస్తూ. భలే ప్రశ్న. ఈ విషయం రాబట్టడానికే ముందు నిన్న ప్రశ్న వేశాను అంది సుమన నవ్వుతూ. రవికాంత్ ఆ నవ్వుకు శృతి కలిపి, నీలో ఇలాంటి సుగుణాలున్నాయి గనుకనే నువ్వంటే నాకు ఇష్టత ఏర్పడింది. ఎంతకీ నాలో నీకు పడని గుణమేంటో చెప్పు అన్నాడు. చెప్పను. ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి. మాటిస్తేనే నీ పెదవుల్లోంచి ముత్యాల మాటలు దొర్లుతాయంటావా? అలాగే అనుకో. రవికాంత్ ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయాడు. అతని మూక కవళికలను బట్టి దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సుమన అర్థం చేసుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అలా అడిగానని నీకేమైనా కోపమొచ్చిందా? బేలగా అడిగింది సుమన. అతను మాట్లాడలేదు. ఆలోచనలతో మదన పడుతున్నాడు. తనలోని ఆ ప్రత్యేక వ్యక్తిత్వమే చాలా మందికి, ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా దూరం చేసింది. తన నమ్మకాలను, సిద్ధాంతాలను తను విస్మరించాడు.
పరిస్థితులతో రాజీ పడ్డమంటే తనకు మొదట్నుంచి విరుద్ధం. వ్యక్తిత్వానికున్న విలువను చంపుకోవడం ప్రపంచం దృష్టిలో మూర్ఖత్వంగా ముద్రపడింది. అలాంటి స్థితిలో తను మూర్ఖునిగా మిగిలిపోవడానికైనా ఇష్టపడతాడు గాని లొంగిపోవడం జరిగేది కాదు. ఇప్పుడు సుమన ఏదో గుణం దుర్గుణం పేరిట తనను తిరిగి అదే దోవలోకి మళ్లించే ప్రయత్నంలో ఉన్నట్టుంది. ఆమెను కాదనలేడు, కాదని దూరంగా ఉండలేడు. ఏ బలీయమైన శక్తో తమ మధ్య ఈ బంధాన్ని సృష్టించింది. ఆశయాలకు, నమ్మిన ఆదర్శాలకు అవరోధం స్వయంగా తనే కాలేడు మరి. రవి, ఎందుకలా మాటామంతి లేకుండా బిగుసుకుపోయావు? సుమన పలకరింపుతో రవికాంత్ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. నేనడిగిన ప్రశ్న నిన్నింతగా ఆలోచింపజేస్తుందంటే అడకపోదును రవి. ఎప్పుడు ఇక నిన్ను వేధించను. అయితే నాదొక్కటే తాపత్రయం. ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదంటారు. మనసు విప్పి చెప్పుకోవాలంటారు. ప్రేమ త్వరలో పరిణయానికి దారితీస్తుందన్న విశ్వాసం ఏర్పడ్డాక నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి సాహసించాను. నా సాహసం నీలోని సహనానికి పరీక్ష అయింది. మనసారా మన్నించు అంది సుమన వేడుకోలుగా. నువ్వు అడగడం ఎంత ధర్మమో బదులు చెప్పడం నాకు అంత ధర్మం. కానీ సుమన, నువ్వు అడిగినందుకు బాధపడ్డం లేదు. తెలుసుకున్నాక నా ఆశయాలు, విశ్వాసాలను దారి మళ్లించనని గ్రహించాక నువ్వు బాధపడతావు, మూర్ఖుణ్ణని అనుకుంటావు. అప్పుడు నిన్ను చూడలేను. నా కారణంగా నీకెంత బాధ కలిగిందా అని నేను బాధపడాలి అన్నాడు రవికాంత్ అంత గంభీరంగా. రైట్ రవి, నేను నిన్నేమీ అడగలేదు, అంతే, గుర్తించుకో. కానీ ఒక్కటి, నాలో నీకు నచ్చని గుణం ఏదైనా ఉంటే చెప్పు. నీకోసం తప్పక మారిపోతాను. నీకు అనుగుణంగా ఆ గుణాన్ని మార్చుకుంటాను. నా ప్రేమలో స్వార్థం లేదని ఆ విధంగానైనా నిరూపించుకునే అవకాశం నాకిప్పించు అందామె అతని కళ్ళల్లోకి ప్రేమగా వివసంగా చూస్తూ. రవికాంత్ హృదయంలో అతి సున్నిత ప్రదేశంలో 1000 సూదులతో గుచ్చినట్లయింది. ఆమె కోసం తను ఏమాత్రం మారడు. తన కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఇది తన ప్రేమకే పరీక్షగా పరిణమించిందా? ప్రేమ కోసం, ప్రేయసి కోసం నమ్మకాలకు తిలోదకాలు ఇవ్వడమేనా? ఆమెకు తన వ్యక్తిత్వాన్ని విప్పిచెప్పి సహకరించమని అభ్యర్థిస్తే ప్రేమకు దోహదం చేసినట్టవుతుందా? అయినా తనవన్నీ పిచ్చి ఆలోచనలేమో. పూర్తిగా తన నమ్మకాలను, సిద్ధాంతాలను విని సుమన ఆనందంతో ఎగిరి గంతేస్తుందేమో. నోనో, అలా కాదు. అది భ్రమే. తనలోని ఏదో నైజం ఆమెకు నచ్చలేదని స్పష్టమైంది. అది తన నోట్నుంచే రావాలని ఆమె ఆశించింది. అది ఆమె మొదటి ప్రశ్నలోనే అంతరార్థమని చెప్పింది. రవి, పాము! అకస్మాత్తుగా సుమన అతనుంచి విడిబడి లేచి ఎగిరి గంతేసి అవతలకు వెళ్ళిపడింది. ఆమె గజగజ వణికిపోసాగింది. రవికాంతి యాంత్రికంగా గబాలను లేచి అటుకేసి తిరిగాడు. జరజర చరచర పాక్కుంటూ దగ్గర్లోని పొదల్లోకి జారిపోయిందో పెద్ద పాము. నిర్లిప్తంగా నవ్వి అతను ఆమె కేసి తిరిగాడు. సుడిగాలిలో ఎండుటాకులా ఆమె రెపరెపలాడిపోతుంది. ముఖమంతా అప్పటికే చెమటలు పట్టేశాయి. బహుశా ఈ సమయంలో ఆమె గుండెలో రెట్టింపు వేగంతో స్పందిస్తుండాలి. కళ్ళల్లో భయం, నిలువెల్లా కంపనం. ప్రళయం ముంచుకొచ్చింది అన్నట్టు, బ్రతుకెక్క ముగింపు అన్నట్టు ఆమె అణువణువు చెప్పక చెబుతోంది. రవికాంత్ అపరిమితుడయ్యాడు. ఓ పామును చూసి సుమన ఎందుకింతగా తలడిల్లిపోతుంది? పాము కనిపించడం ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం. అసాధారణ రీతిలో సుమన ఎందుకిలా మారిపోతోంది? అతనికేమాత్రం అంతుబట్టలేదు. రవి అంటూ బాణంలా దూసుకొచ్చి అతన్ని బలంగా కరుచుకుపోయింది సుమన. రవికాంత్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. రవి, పద, మనం ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సుమన ఆ పొదకేసి చూస్తూ వణికిపోతోంది. చెమటతో ఆమె జాకెట్టు పూర్తిగా తడిసిపోయింది. రవికాంత్ తన నుంచి ఆమెను వేరుచేసి 2 భుజాల మీద 2 చేతులు వేసి పొదివి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎందుకు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అడిగాడు. పాం మళ్ళీ బయటకొస్తోంది. మాటలు తడబడుతున్నాయి. వస్తే? అతను రెట్టించాడు. కాటు వేస్తుంది. రవి, నా మాట విను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, ప్లీజ్. సుమన అతని చేయి పట్టుకుని ఈడ్చుకు వెళ్లినంత పనిచేసింది. యాంత్రికంగా ఆమెతో అవతలకు నడిచి ఆమె చేతిని విదిల్చుకుని, సుమన, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఆఫ్టర్ ఆల్ ఒక పామును చూసి ఇంతగా బెంబేలు పడ్డాం. చచ్చ, టూ మచ్ అని విసుక్కున్నాడు రవికాంత్. మామూలు పాము కాదు రవి, పగబట్టిన పాము. భయాందోళనలతో ఆమె తొట్రుపడింది. పగబట్టానని నీతో చెప్పిందా పాము? ఎగతాళిగా అన్నాడు. నా మాట నమ్ము రవి, ముమ్మాటికి అది పగబట్టొచ్చిన పామే. యూ మెంటల్. పామేంటి, పగబట్టడమేంటి? కాకమ్మ కబుర్లు ఇప్పుడైతే చెప్పావు కానీ ఇంకెప్పుడు చెప్పమాకు. ప్లీజ్ బిలీవ్ మీ. ఈ పాముని ఇది వరకు 4-5 సార్లు చూశాను.
ఒకటి ఆలోచించు రవి, ఇంతమంది జనం ఉండగా పబ్లిక్ పార్కులోకి పాము ఎలా వచ్చిందంటావు? ఇంత ధైర్యం మామూలు పాముకుంటుందంటావా? నేను నమ్మను. నమ్మను. మనుషులు పగబడతారు, పాము కన్నా దారుణంగా కాటేస్తారు, కసి తీర్చుకుంటారు. పాము ఒక కీటకం, నథింగ్ డూయింగ్. పాము కూరల్లో విషం ఉంటుంది, కాటేస్తే మనిషి చచ్చిపోతాడు, చస్తూ నురగలు కక్కుతాడు. అంతవరకు నమ్ముతాను. పగబట్టి సంవత్సరాల పాటు అన్వేషించి ఆ మనిషిని కాటు వేస్తుందా పాము? క్షుద్రప్రాణి. ఎవరు చెప్పారు నీకు? ఎలా నమ్మావు నువ్వు? పేదరాశి పెద్దమ్మ కథల్లో అర్థం పర్థం లేని పురాణ గ్రంథాలలో పామును స్వామిగా పూజిస్తారు. పాలు పోసి గుడ్లిచ్చి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కర్మకాలి పిల్లలు పుడితే ఆ పేరు పెడతారు. చెవులు కుట్టి పోగులతో అలంకరిస్తారు. మూఢాచారాలకు స్వస్తి పలికిన ఈ అణుయుగంలో, ఆకాశంలో సుందర హరిమేలు నిర్మిస్తోన్న ఈ అధునాతన యుగంలో రైతుకు మాత్రం పొలం పంటలను ఇతోధికంగా వృద్ధిపరచడానికి సహకరించే పాము పగబట్టి కాటు వేస్తుందా? కసి తీరాక తిండి తింటుందా? కప్పలను అప్పుడే మింగుతుందా? రవికాంత్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ముఖం కందగడ్డలా మారిపోయింది. అంతర్లీనంగా తుఫాను తాకిడి ఎదురైంది. ఏం మాట్లాడాలో, ఎలా నమ్మించాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. పామును చూసి ఇంతగా భయపడ్డమా? మనిషిని చూసి భయంతో పుట్టలోకి జారుకునే పామును చూసి ఇంతగా తలకిందులావడమా? సుమనా, నువ్వింత భయస్తురాలువని నేను అనుకోలేదు. అంతేకాదు, నువ్వింత పాతకాలం నాటి మనిషివని అనుకోలేదు. ఇకనైనా ఆ భయాలు మానుకో. నీకెలాంటి భయం భ్రాంతి కలగకుండా నేను చూసుకుంటాను. నీ కళ్ళెదుటే ఆ పాముకు ఏ గతి పడుతుందో చూపిస్తాను అన్నాడు రవికాంత్. ఏం చేస్తావ్? భయం భయంగా అడిగింది సుమన. మున్సిపాలిటీ వారికి ఫోన్ చేస్తాను. ఆ పొద నరికిస్తాను. ఆ పొదలో మనకు తెలియని పొట్ట ఏదైనా ఉంటే తవ్విస్తాను. బుస్సున బుసకొడుతుందో, కస్సున తోకతో మీదలేస్తుందో చూద్దాం. నీ ఎదుటే దానికి సమాధి కడతాను. ఉండొక్క నిమిషం అని రవికాంత్ విసురుగా వెళ్లబోయాడు. రవి, నీకు దండం పెడతాను, అంత పని చేయకు అంటూ ఆమె అతని కాళ్ల మీదకు జారిపోయింది. నే చెప్పేది విను. నీలోని ఈ భయం పోవాలంటే ఇదొకటే మార్గం. ఆ పామంటూ చచ్చిపోయాక నీకంటూ భయం ఉండదు. ప్లీజ్ డూ మీ దిస్ జాబ్. వద్దు రవి, ఇంతకు ముందే చెప్పాను. నీలోని ఈ నైజం గురించే నేను భయపడింది. నీలోని ధైర్యానికి నేనెంతగానో ఆకర్షించబడ్డాను. ఆ ధైర్యం, ఆ తెగింపు ఇలా దుర్వినియోగమైన భారతీయుల విశ్వాసం మీద దెబ్బతీసేదేనా? నేనెంత బాధపడతానో, తద్వారా మనకెంత హాని కలుగుతుందో నువ్వేమాత్రం ఆలోచించడం లేదు. సుమన నిష్ఠూరంగా అంది.